ఓట్ల జాబితా పనులల్ల సిబ్బంది నిర్లక్ష్యం. ఇంటింటికి రాకుండా బెదిరిస్తున్న సిబ్బంది. ఓట్లు గల్లంతైతాయని జనాలకు బెదిరింపు. ఆలేరు భువనగిరిల అంతర్జాలంలో ఓట్ల నమోదు. ఓట్ల నమోదు ప్రక్రియలో ముస్లింలు అప్రమత్తం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. ఓట్ల జాబితాలో ఓటర్ల విషయంలో తప్పులు సరిచేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ వ్యవహారం జనాలను మస్తు ఇబ్బంది పెడుతుంది. ఇంటింటికి తిరిగి వివరాలు రాయాల్సిన బిఓలు ఓ కాడ కూర్చొని జనాలనే అక్కడికి రమ్మని హుకుం జారీ చేస్తాండ్రు. పత్రాలు తెచ్చి ఇవ్వకుంటే ఓట్లు తీసేస్తామని భయపెడతాండ్రు. ఈ ముచ్చట గిట్లుంటే పాత బస్తీతో పాటు జిల్లాలో ఉన్న ముస్లింలు మాత్రం తమ ఓట్లను ఎక్కడ తీసేస్తారో అని అప్రమత్తమైండ్రు. మసీదుల కాడ ప్రత్యేక శిబిరాలు పెట్టి ఓట్లను నమోదు చేస్తుండ్రు. ఇంతకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఓట్ల జాబితాలో ఎటువంటి తప్పులు ఉండొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమం శురు చేసింది. దాని పేరే ఎస్ఐఆర్. అయితే ఈ పని కోసం కింది స్థాయి సిబ్బంది ఇంటింటికి తిరిగి పత్రాలు ఇస్తారు. వాటిని నింపినాక మళ్ళా వాళ్ళే వచ్చి తీసుకుపోవాలి. అయితే సిబ్బంది తీరు మాత్రం వేరే తీరుగా నడుస్తుంది. ఎవరి ఇండ్లకు పోకుండా ఊర్లలో బడుల కడ కూర్చొని జనాలనే పత్రాలు తెచ్చి ఇయ్యాలని హుకుం జారీ చేస్తాండ్రు. చదువుకున్న వాళ్ళకు పత్రాలు నింపుడు ఇబ్బందిగా ఉంటే ఇక చదువు రాని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు. వేరేటోళ్ళ సహాయంతో పత్రాలు నింపినా సరే సిబ్బంది ఇండ్ల కాడికి వచ్చి తీసుకోబోతలేరు. మీ పత్రాలు మా కాడికి తెచ్చి ఇవ్వకుంటే మీ ఓటు పోతుందని బెదిరిస్తాండ్రు. ఆలేరులో ఒక ఓటరు కూడా ఇదే ముచ్చట అడిగితే మేము రాము, మీరే తెచ్చి ఇయ్యాలని సిబ్బంది నిర్లక్ష్యంగా బదిలిచ్చిండంట. భద్రాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 2.38 లక్షల ఓటర్లు ఉన్నారు. భువనగిరిలో 2.21 లక్షల ఓటర్లు ఉన్నారు. జిల్లాలో అందరికీ పత్రాలు పంచిపెట్టామని అధికారులు లెక్కలు చూపిస్తుండ్రు. కానీ ఇంకా చాలా మందికి ఆ పత్రాలు అందలేదని తెలుస్తోంది. పల్లెటూర్లలో ఈ పనులు కొంచెం పర్వాలేదనుకున్నా పట్టణాల్లో మాత్రం ఆలస్యంగా నడుస్తుంది. సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఓటర్లు పరేషాన్ అవుతాండ్రు. పత్రాలు ఇండ్లకే తెచ్చివ్వకపోవడంతో జనాలు ఇంటర్నెట్ సెంటర్ల కాడ డబ్బులు కట్టి మరీ తమ వివరాలను నమోదు చేసుకుంటారు. ఇప్పటిదాకా భువనగిరిలో 1000కి పైగా, ఆలేరులో 900కు పైగా ఓటర్లు ఇంటర్నెట్ సెంటర్లనే దరఖాస్తులు చేసుకున్నారు. అధికారుల తీరు గిట్లుంటే చాలా మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన మొదలైంది. ఓట్ల నమోదు విషయంలో ముస్లింలు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతుండ్రు. తమ ఓట్లను కావాలని తీసేస్తారేమో అన్న భయంతో ముందే జాగ్రత్తలు తీసుకుంటారు. హైదరాబాద్ పాత బస్తీతో పాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే జిల్లాలలో మసీదు కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు ఈ పనిని దగ్గరుండి చేపిస్తుండ్రు. జనాలకు అవగాహన కల్పించకుండా ఓట్ల నమోదు చేస్తుండ్రు. రాష్ట్రంలో ముస్లింల జనాభా 45 లక్షలుంటే అందులో 30 నుంచి 32 లక్షల దాకా ఓటర్లు ఉంటారని అంచనాలున్నాయి. రాష్ట్ర జనాభాలో వీళ్ళ శాతం 12కు పైగానే ఉంటుంది. హైదరాబాద్తో పాటు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో వీళ్ళ ప్రాతినిధ్యం కూడా బాగానే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళ ఓట్ల లెక్కలు పాత బస్తీ చుట్టూనే తిరుగుతుంటాయి. జిల్లాలో కూడా వీరికి 15 నుంచి 35% ఓట్లు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో 30కి పైగా అసెంబ్లీ స్థానాలలో ముస్లిం ఓటర్లు రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ఖరారు చేస్తారు. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ నాయకుడు గెలుచుడు పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెప్తాండ్రు. కొన్ని జాగాలలో ముస్లిం నాయకులు నేరుగా గెలవకపోయినా వేరేటోళ్ళ గెలుపులు మాత్రం కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఈ ఓట్ల నమోదు మీద ముస్లిం సంఘాలు ఈసారి ఎక్కువ దృష్టి పెట్టినాయి. ఎక్కడ ఒక్క ఓటు కూడా పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాండ్రు. ఇంకో దిక్కు ఎన్నికల అధికారుల తీరు మీద జనాలు మండిపడతాండ్రు. సిబ్బంది ఇండ్ల కాడికి రాకుండా కూసున్న కాడికే రావాలని హుకుం జారీ చేస్తుండడంతో ఉన్నత అధికారులు ఈ ముచ్చట మీద దృష్టి పెట్టాలని జనాలు కోరుతుండ్రు. లేకుంటే అసలుకే ఎసరు వచ్చేలా ఉన్నదని భయపడుతున్నారు. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి